చంద్రబాబుతో కలిసి వెళ్ళడం ప్రయోజనకరంగా ఉంది అనేది ఒక కీలకమైన అబ్జర్వేషన్. చాలా కాలం తెలుగుదేశం పార్టీతో కలవడానికి బీజేపీ వెనకాడింది. చివరకు ఎన్నికలకు ముందు కలిసింది. కలిసిన తర్వాత ఆ డెసిషన్ కరెక్ట్, ఆ స్ట్రాటజీ కరెక్ట్, బీజేపీతో తిరిగి కలవడం అనేది మోడీ మొదటి అబ్జర్వేషన్. సొంతగా అధికారంలోకి వస్తాము అని డైరెక్ట్ గా అనగలిగే ధైర్యం లేకపోయినా మేము థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతాం అని చెప్తుండేవారు. అంటే ఒక రకంగా థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ కావాలి అనే తమ ప్రయత్నం సాధ్యం కాదని బీజేపీకి అర్థమైపోయింది. అందువల్ల బీజేపీ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆ స్కోప్ ఎక్స్ప్లోర్ చేసింది. అంటే మేము పవన్ కళ్యాణ్తో కలిసి థర్డ్ ఫోర్స్ గా నిలబడాలి అని ఒక ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కావలేదు అనేది 2024 ఎన్నికలకు ముందే రియలైజ్ అయ్యి టీడీపీతో కలిసింది. ఇప్పుడు టీడీపీ ఇక బలహీన పడుతుందనో లేదా టీడీపీలో లీడర్షిప్ ట్రాన్సిషన్ అప్పుడు తమకు అపార్చునిటీ వస్తుందని కూడా భావించారు. ఇప్పుడు అది కూడా బీజేపీకి అర్థమైంటుంది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏమీ ఉండకపోవచ్చు, ఆ పార్టీ లీడర్షిప్ ట్రాన్సిషన్ కూడా ప్రిపేర్ అయింది అని. ఎందుకంటే ఇటీవల కాలంలో లోకేష్ పట్ల బీజేపీ చూపుతున్న ప్రత్యేక ఆకర్షణ అందుకు ఉదాహరణ. దే రియలైజ్ ఇట్. ఇక మనకు చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ కు లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో ఆ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ లో తాము ఎంటర్ కావచ్చు అని ఇద్దరు భావించారు. అందుకు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఎంటర్ కావచ్చు అని. అందుకే పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడం అనేది బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహం అని నేనే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తన విశ్లేషణలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళకి అర్థమైంది, టీడీపీని అంత తొందరగా డిస్టర్బ్ చేయలేము, టీడీపీ డిస్టర్బ్ అవుతుంది అని భ్రమల్లో ఉండకూడదు. అదే వైసీపీ టీడీపీల మధ్య పోలరైజేషన్ పోయి తమకు వచ్చే అవకాశం ఉంటుంది అనే నమ్మకం అయిపోయింది. ఇప్పటికి కూడా 20% ఓటింగ్ ఉంటుంది, కానీ ఇమీడియట్ ఫ్యూచర్లో ఆ స్కోప్ లేదు. ఫ్యూచర్లో ఏమంటూ ఉండొచ్చు. ఇప్పటికైతే మనం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉనికి ఉంటుంది తప్ప లేకపోతే కంప్లీట్ గా మార్జినలైజ్ అయిపోతాం అనే భావనకు బీజేపీ వచ్చింది. అందుకే మోడీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల ప్రయోజనమైంది, తెలుగుదేశంతో కూటమితో సమన్వయం అనే మాట అన్నారు.